ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. నేటి నుంచి 9 రోజుల పాటు కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు. నేడు షేక్పేటలో కేటీఆర్ రోడ్ షో ఉంటుంది. నవంబర్ 1న రెహమత్ నగర్, 2న యూసుఫ్గూడ, 3న బోరబండ, నవంబర్ 4 సోమాజిగూడ, 5 వెంగళరావు నగర్, 6 ఎర్రగడ్డ డివిజన్లో రోడ్ షోలు ఉండబోతున్నాయి. అలాగే నవంబర్ 9న షేక్పేట నుంచి బోరబండ వరకు బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించనుండగా ఆ కార్యక్రమంలోనూ కేటీఆర్ పాల్గొనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. సో మొత్తంగా ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయం చాలా దగ్గరగా ఉంది, చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా ఎలాంటి ఎత్తులు పై ఎత్తులతో ముందుకెళ్లబోతున్నాయి పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఏ విధమైన వ్యూహంతో వెళ్తోంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచబోతుంది. ఈ రోజు నుంచి కేటీఆర్ రోడ్ షోలు కూడా నిర్వహించబోతుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు షేక్పేటలో కేటీఆర్ రోడ్ షో ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేస్తున్నా. భారీగా జన సమీకరణ చేయాలి, రోడ్ షోను సక్సెస్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా షేక్పేట డివిజన్ సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ దాసోహ శ్రవణ్ కూడా ఏర్పాట్లని కూడా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా నవంబర్ 1వ తారీఖున రెహమత్ నగర్ లో, నవంబర్ 2 యూసఫ్ కూడా, నవంబర్ 3 బోరబండ, నవంబర్ 4 సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్లలో కూడా ఈ రోడ్ షోలు ఉండబోతున్నాయి. మరి 9వ తారీఖున షేక్పేట నుంచి బోరబండ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించబోతుంది. మొత్తంగా చూసినట్టయితే గత 2 నెలలుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం అయితే విస్తృతంగా చేస్తా ఉంది. ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే కారెక్కించుకుంటున్నారు, వాళ్ళ కండువాలు కప్పుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి లీడర్లు టార్గెట్ గానే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో మైనార్టీ ఓట్ బ్యాంకు తమ వైపు మళ్లించేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఎందుకంటే మైనార్టీ కొంత కాంగ్రెస్ కు సాంప్రదాయ ఓటు బ్యాంక్ గా కూడా మైనార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో అత్యధిక ఓటర్లు కూడా మైనార్టీలే ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం మైనార్టీల పైన దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ రోజు మొదటగా షేక్పేట డివిజన్ లోనే ప్రచారాన్ని ప్రారంభించారు, రోడ్ షోని ప్రారంభించారని కూడా భావించారు. భాగంగానే కేటీఆర్ రోడ్ షోలకు ఈ రోజు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచారాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. ఒకవైపు ఆటో కార్మికుల సంబంధించిన అంశాలపైన కావచ్చు, మరోవైపు హైడ్రా అంశం కావచ్చు, ఇలా రకరకాల అంశాలతో కూడా ఈసారి ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కొనసాగిస్తా ఉంది. ముఖ్యంగా బస్తీ దవాఖానా సంబంధించినటువంటి సమస్యలపైన ప్రచారాన్ని కొనసాగించింది. ఇలా వివిధ రూపాల్లో కూడా ప్రచారాన్ని కొనసాగించింది. 10 రోజుల పాటు కూడా విస్తృతంగా ప్రచారాన్ని తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలన్న ప్రయత్నాలు అయితే చేస్తున్న క్రమంలో ప్రస్తుతం హరీష్ రావు కూడా ప్రచారంలో విస్తృతంగా పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన తండ్రి మరణంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పైన భారం అంతా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారం పడిన నేపథ్యంలో ఇప్పటికే వార్ రూమ్ ను కూడా నందినగర్ లో ఏర్పాటు చేసి వార్ రూమ్ నుంచి కూడా కేటీఆర్ మొత్తం ప్రచారం సంబంధించిన సరళి పైన మానిటరింగ్ కూడా చేస్తున్న క్రమంలో ఈ రోజు క్షేత్రస్థాయి ఆయన డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నారు. ఖచ్చితంగా రోడ్ షోలతో ఒక ప్రచారానికి ఊపు తేవాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని రోడ్ షోలను కూడా కొనసాగించబోతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి రోడ్ షోలు కావచ్చు, మరోవైపు కేటీఆర్ రోడ్ షోలతో మొత్తంగా జూబ్లీహిల్స్ మాత్రం వాతావరణం వేడెక్కింది సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.